హాయ్. హరి ఓం తత్సత్. చాలా రోజులకి భగవద్గీత 12వ అధ్యాయం. ఓ గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తి యోగం 12వ అధ్యాయం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ద్వాదశోऽధ్యాయः. భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తాస్త్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. శ్రీభగవానువాచ మయ్యావేశ్య మనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాస్ ఏ మే యుక్తతమా మతాః. ఏ త్వక్షరమనిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమ్యేంద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. క్లేశోధికరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిరవాప్యతే. ఏ తు సర్వాణి కర్మాణి మయి సన్యస్య మత్పరాః అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యుసంసారసాగరాత్ భవామి నచిరాత్ పార్థ మయ్యావేశితచేతసాం. మయ్యేవ మనాదత్వా మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అత ఊర్ధ్వం న సంశయః. అత చిత్తం సమాదాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ. అభ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వం సిద్ధిమవాప్స్యసి అతైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః. సర్వకర్మఫలత్యాగం తతః కురు యథాత్మవాన్ శ్రేయో విజ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే. ధ్యానాత్ కర్మఫలత్యాగాత్ త్యాగాచాంతిరనంతరం అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ. నిర్మమో నిరహంకార సమదుఃఖసుఖక్షమీ సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః. మయ్యర్పితమనోబుద్ధి యో మద్భక్తః స మే ప్రియః. యస్మాన్నో ద్విజతే లోకో లోకాన్నో ద్విజతే చ. హర్షామర్షభయోద్వేగై ముక్తో యస్స చ మే ప్రియః. అనపేక్ష శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యతః. సర్వారంభ పరిత్యాగి యో మద్భక్తః స మే ప్రియః. యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యస్య మే ప్రియః. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణసుఖదుఃఖేషు సమసంగ వివర్జితః. తుల్యనిందాస్తుతిర్మౌని సంతుష్టో येन కేనచిత్ అనికేతః స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః. ఏ తు ధర్మ్యాముతమిదం యథోక్తం పర్యుపాసతే శ్రద్ధదానా మత్పరమా భక్తాసేతీవ మే ప్రియాః. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే భక్తియోగో నామ ద్వాదశోऽధ్యాయः. హరి ఓం తత్సత్. శ్రీగీతామహత్యము. ధరోవాచ భగవన్ పరమేశాన భక్తిరవ్యభిచారిణి ప్రారబ్ధం భుజ్యమానస్య కథం భవతి హే ప్రభో. శ్రీవిష్ణురువాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరతః సదా సముస్తస్య సుఖీ లోకే కర్మణా లోపలిప్యతే. మహాపాపాదిపాపాని గీతాధ్యానం కరోతి చేత్ క్వచిత్ స్పర్శనం కుర్వంతి నళినీదళమంబసా. గీతాయా పుస్తకం యత్ర యత్ర పాఠా ప్రవర్తతే
తత్ర సర్వాణి తీర్థాని ప్రయాగాదీని తత్ర వైః సర్వే దేవాశ్చ ఋషయో యోగినాపన్నగాశ్చాయే గోపాల గోపికా వాపి నారదోద్ధవ పార్షదైః సహాయో జాయతే శీఘ్రం యత్ర గీతా ప్రవర్తతే. హరి ఓం తత్సత్. జై శ్రీకృష్ణ. రోజు భగవద్గీత గ్రంథ పఠనం చేసుకుంటే చాలా మంచిది. మన పూర్వీకులు మన గురువులు మనకిచ్చిన ఆస్తి భగవద్గీత. దీన్ని మనం కాపాడుకుందాం. మన ఫ్యూచర్ మన పిల్లలకి ఇస్తే అదే మహాభాగ్యం. పిల్లలకు కూడా చదివిస్తే, పిల్లలకు కూడా నేర్పిస్తే చాలా మంచిది భగవద్గీత. మీకు నేర్పియండి. మీకు రాకపోయిన మీ పిల్లలకి కనీసం భగవద్గీత నేర్పించి అలవాటు చేయండి. ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకం అన్నా వాళ్ళకు నేర్పించే ప్రయత్నం చేయండి. అంతే. జై శ్రీకృష్ణ.